కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమా. కామారెడ్డి జిల్లా సిఐటియు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మోసం చేయడం కోసం చట్టాలను మారుస్తుందని రమా ఆరోపించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కేంద్ర సర్కార్ మోసం చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ సర్కార్ను గద్దె దించే వరకు వామపక్షాల నేతలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకి కార్మిక వర్గానికి ముందు అందుబాటులో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భవనాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సంఘం సిఐటియు. ఒక సిఐటియే కాదు, సిఐటియు అనుబంధంగా ఉండేటటువంటి అనేక రంగాలలో, అది బీడీ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఐకేపీ వివోఏలు, మున్సిపాలు, గ్రామ పంచాయతీ, ఇట్లా చెప్పుకోకపోతే చాలా రంగాల కార్మికుల సమస్యలపైన ఈరోజు పార్టీ పని చేసుకునే దగ్గర నుంచి పైలట్ నడిపేదాకా సంఘాలు పెట్టి సమీకృతం చేస్తున్నటువంటి పరిస్థితిని మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కార్మిక వర్గానికి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం కల్పించాలి, ఒక అడ్డా అనేటటువంటిది ఉండాలనేటటువంటి నేపథ్యంలో ఈరోజు సిఐటియు కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, కార్మికులందరికీ కూడా ఈ సిఐటియు జిల్లా కార్యాలయం, ప్రజా సంఘాల కార్యాలయము అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యాలయాన్ని ఆదరించాలని చెప్పేసి, ఆ రకంగా సమస్యల ప్రాతిపదికన పనిచేసేటటువంటి ఏ ఒక్క కార్మికుడికి కూడా ఈరోజు విస్మరించకుండా అండగా ఉంటుంది. కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తుంది, ఆ పోరాటాలు సమరశీల పోరాటాలు చేస్తుంది, కేసులకి ఎరవకుండా.